మళ్ళీ కల్లోకి వచ్చావా? థ్యాంక్స్. నేనేవి భయపడ్ను. ఇది కళ నాకు బాగా తెలుసు. జార్జ్ ఈ రోజు నా చేతిలో చావబోతున్నాడు. ఆహా, చంపుకో చంపుకో. ఇది కలే కదా. ఒకడిని నీకు చెప్పకుండా చంపాను, ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను. నీకు చేతనైంది చేసుకో. కళ, ఇది కళ. ఆన్ని అండర్ గ్రౌండ్ లో ఎట్టాను. అది స్కైలాండ్ క్లబ్ లో. వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆని నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే ఇది కళ కదురా బాబు. కళ కళే. కాల్లో కొడితే నెత్తురు వచ్చిందేంటి? అబ్బా సార్ సార్ ఇది కళ కాదు సార్, నిజం సార్. వాడు మా కళ్ళ ముందు వచ్చి మిమ్మల్ని కొట్టెళ్ళాడు సార్. కళ కాదా? కొట్టు. థ్యాంక్స్. ఏది కలో ఏది నిజమో తెలియక నా మస్తిష్కం పగిలిపోతుందిరా బాబు. కళ అనుకున్నాడు, అడగకుండానే జాడ్చిగా చెప్పేశారా. అయిపోయాడురా. హలో, నువ్వెక్కడున్నావో అశోక్ గారికి తెలిసిపోయింది. తిన్నగా అక్కడికే బయలుదేరాడు. పారిపోరా బాబు, పారిపోరా. డోంట్ వరీ, రాకపోతే బతుకుతాడు, వస్తే చస్తాడు. వాడి గురించి మీరేం భయపడకండి సార్. రోడ్డు మీద చాలా గొడవగా ఉంది. అశోక్ ఎవరినో తరుగుతున్నాడు. ఓవర్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అతన్నే ఫాలో అవుతుండాలి. ఓవర్. డోంట్ మూవ్. ఎలా ఉంది నా లిరిక్? అమ్మో నువ్వా? ఎన్ని పర్సులు కొనుక్కోవాలా నేను? ఇతరుల పర్సులు పోతే పోలీసులు చెప్పుకుంటారు, పోలీసుల పర్సు పోతే ఎవరికి చెప్పుకుంటారా? ఇతరుల జోబులు కొట్టి దొరికిపోతే మిమ్మల్ని బ్రతిమాలుకోవాలి, వాళ్ళని బ్రతిమాలుకోవాలి. అదే మీ పర్సు కొట్టేసాను అనుకోండి, మీ పర్సు నుంచి సగం మీకు ఇచ్చేస్తే అప్పుడు మీరే నన్ను వదిలేస్తారు. మేడం వెళ్ళిపో. నమస్తే మేడం. అతను ఎక్కడ? ఎవరు? అశోక్. వాడు పైకి వెళ్ళాడు. ఏ పైకి వెళ్ళాడు? ఇటే వెళ్ళాడు మేడం, 100%.
వాడు నా చేతిలో నుంచి తీసుకున్న తుపాకీ ఒరిజినలే, కానీ బుల్లెట్సే డమ్మీ. మీ చట్టం ఒక నేరస్తుడిని ఉరి తీస్తే అది శిక్ష, మేము నేరానికి శిక్ష విధిస్తే అది కక్ష. మా చేతులతో కాలిస్తే అది దౌర్జన్యం, మీ చేతులతో కాలిస్తే అది కర్తవ్యం. అందుకే చట్టబద్ధమైన మీ బుల్లెట్స్తోనే నా విరోధిని కాల్చాను. లేదు, కాల్చేలా చేశాను. నా జీవితంలో పాలు పంచుకుంటావో లేదో గాని నా పగలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్. నో, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. అతన్ని కాల్చి చంపటం నువ్వు చేసిన పొరపాటు, తొందరపాటు. ఎస్. నో సార్, అత్యవసరం అనిపించింది, కాల్చాను. అనుకున్నది చేయడమే కాదు నీ డ్యూటీ, మా అనుమతి తీసుకుని ప్రవర్తించడం కూడా నీ డ్యూటీయే. నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని కనబడిన వాడినల్లా కాల్చేస్తుంటే ప్రజల దృష్టిలో పోలీసులందరూ గూండాలవుతారు. సారీ సార్, మన డిపార్ట్మెంట్ ని కించపరచడానికి అతన్ని కాల్చలేదు. అప్పటి పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మిస్ విజయ, ఒకప్పుడు నీ ధైర్యాన్ని, సిన్సియారిటీని అభినందించి బాధ్యతలు అప్పగించాను. బట్ బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. విజయ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మళ్ళీ నీ క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టి నా చేత ఇంకో హత్య చేయించడానికా? అశోక్, నువ్వేదో సాధించానని విర్రవీగిపోతున్నావేమో. దౌర్జన్యం ఎంతో కాలం సాగదు. ఇది ఎప్పటి నుంచో వింటున్న పాత మాట. చివరికి గెలిచేది న్యాయమే. అయితే నేనే గెలుస్తాను. అశోక్, విజయ, నా ఉద్రేకాల్ని, కక్షల్ని పక్కన పెట్టి అద్దెంట్లో నువ్వు ఇచ్చిన అప్పుతో ఆనందంగా నవ్వుతూ బతికిన ఆనాటి అశోక్గా నీతో మాట్లాడాలని వచ్చాను. ఈరోజు జూలై 5th. ఏ ఈరోజు ఇంకో హత్య చేస్తానని చెప్పడానికి వచ్చావా? కాదు, నీ పుట్టినరోజని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడైనా నిజమేమిటో నమ్ముతారా? కాకి బట్టలు వేసుకున్నది మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే కాదు, వాటి వెనక మేకతోలు కప్పుకున్న పులులున్నారని అర్థమైందా? దొంగ ఎంత కిరాతకుడైనా నష్టం లేదు, కానీ ఆ కిరాతకాన్ని అరికట్టే చట్టమే అరాచకం అయితే దొంగలకు మాకు తేడా ఏమిటి? ఆ నిజం నమ్మటానికి ఒక పసి ప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఆ ఊపిరి పోతే గానీ ఉన్న నిజం మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రాన్ని మీరు సాధించేదేమిటి? మీ నిజాయితీ ఆ పసి కళ్ళను తిరిగి తెరిపిస్తుందా? మనుషులు సమాధులయ్యాక మీ చట్టం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అశోక్, నేరస్తుడు నా పై అధికారైనా నేను లెక్క చేయను. చట్టం నేనే, సాక్ష్యం నేనే. ఇప్పుడే వెళ్ళి అతను అరెస్ట్ చేస్తాను. నా ఆత్మవిశ్వాసం ఓడిపోకూడదంటే నువ్వు నాతో సహకరించాలి. ఏం చేయాలి? ముందు నువ్వు నాకు లొంగిపోవాలి. ఇట్ ఈస్ ఒక పోలీస్ ఆఫీసర్గా నేను గెలవాలి, లేదా నీ స్నేహితురాలుగా చావాలి. నిర్ణయం నీది. అశోక్, ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ రోజు నిన్ను అరెస్ట్ చేసింది నేను గొప్పదానని నిరూపించుకోవడానికి కాదు, నువ్వు మరో నేరం చేయకూడదని. నా పుట్టినరోజు నాడు నువ్వు పెట్టిన గడువు నాకు గుర్తుంది. ఈ రోజు నువ్వు వాళ్ళని చంపుతావు. నువ్వు ఇంకో నేరం చేయడానికి వీలేదు అశోక్, నేను చేయనివ్వను. సంకెళ్ళు వేయడం వరకే మీరు చేయగలిగింది, కానీ ఈ రోజు నేను చెయ్యాలనుకున్నది ఆపడం ఎవరి తరం కాదు. క్యాలెండర్లో 31వ తారీఖు జరగడానికి ఇంకా 10 గంటల టైం ఉంది. ఒక స్నేహితురాలుగా ఈ 10 గంటల అవకాశాన్ని ఇవ్వడానికే నేను నీకు లొంగిపోయింది. ఈ గడువులోగా నువ్వు సాధించకపోతే ఈ కటకటాలు, ఈ జైలు గోడలు, మీ లా అండ్ ఆర్డర్ ఏవీ నన్ను ఆపలేవు. నా మంచితనాన్ని, న్యాయాన్ని, ఆత్మీయుల్ని కాల్చి నన్ను శత్రువుగా చేసింది ఈ రోజు. అందుకే నా శత్రువుల జీవితాలకు కూడా ఈ రోజు ఆఖరి రోజు కావాలి. Nobody can stop me. Remember, Inspector, you have only 10 hours. మేడం, వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆధారం. ఆ ఆధారం నా దగ్గర ఉంది. ఇతను బ్రతికే ఉన్నాడా? అందరూ వీడు చచ్చిపోయాడు అనుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వీడిని నేను తీసుకొచ్చి బ్రతికించాను. ఈ విషయం డిఐజీ వాళ్ళెవరికీ తెలియదు, తెలిస్తే చంపేస్తారు. మేడం, మా సాంబయ్యని చంపింది డిఐజీ గాడిని నాకు తెలుసు, కానీ ఏ ఆధారం లేకుండా నేనేం చేయగలను? ఆఫ్టర్ ఆల్ పోలీసుని. ఇప్పుడు ఆధారం మీ ముందుంది,
వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి ప్లీజ్.